తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళకు మంచి రోజులు నడుస్తూ ఉన్నట్లయితే లేవు. వాళ్ళేదో వాళ్ళ అభిమానులను ఏమంటారు, వాళ్ళ అభిమానుల్లో మంచి జోష్ తీసుకురావాలి అని, వాళ్ళ సినిమా గురించి గొప్పగా ప్రచారం చేసుకోవాలని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అని రకరకాలుగా చేసిన ప్రచార జిమ్మిక్కులు ఏవైతే ఉంటాయో, మా సినిమా ఫస్ట్ 290 కోట్లు, మా సినిమాకు 450 కోట్లు ఖర్చు అయింది, రకరకాలుగా ఇవే బహుశా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను వాళ్ళ ఇళ్లకు ఆఫీసులకు ఏమైనా కనుక ఆహ్వానించాయేమో. లేదు అంటే దీని వెనక ఎవరినైనా దారికి తెచ్చుకునే ఎత్తుగడ మరెవరైనా కనుక వేస్తున్నారేమో కూడా తెలియదు. ఇటువంటి వ్యవహారాలని మనం అంత త్వరగా ఒక అంచనాకి రాలేము. నిన్నటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల మీద వరుస పెట్టి ఐటీ సెర్చెస్ జరుగుతున్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. మొదట వెంకటేశ్వర క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎస్విసి దిల్ రాజు వాళ్ళ ఇళ్ళ మీద, ఆఫీసుల మీద, వాళ్ళ కూతురు ఇంటి మీద రకరకాలుగా దాడులు జరిగాయి. ఈవెన్ వాళ్ళ భార్య గారిని కూడా ఐటీ అధికారులు వెంట పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళారు కొన్ని చెక్ చేసి. తర్వాత సింగర్ సునీత వాళ్ళ భర్త రామ్కు చెందినటువంటి మ్యాంగో మీడియా అయితే ఏముంది, పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి వరుస పెట్టి సెర్చెస్ జరిగాయి. అవి ఆగలే, రెండో రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు అవి మరో అడుగు ముందుకు పడి నిన్న పుష్ప 2 నిర్మాణ సంస్థ, ఈరోజు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఎవరైతే ఉంటారో ఆ సుకుమార్ ఇంట్లో కూడా సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఎయిర్పోర్ట్కు సుకుమార్ వస్తే ఎయిర్పోర్ట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పిక్ చేసుకొని తన నేరుగా ఇంటికి, కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ టైం ఇవ్వకుండా అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లోనే పిక్ చేసి తీసుకెళ్లారు. సోదాలు జరుగుతూ ఉన్నాయి. పుష్ప 2కు తీసుకున్న రెమ్యునరేషన్ అంతా, ట్యాక్సులు కట్టారా, మొత్తం అంతా కనుక చెక్ చేస్తున్నారు అని. సో ఇప్పటివరకైతే నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, డైరెక్టర్ల వరకే పరిమితమైంది. నెక్స్ట్ ఇంకా హీరోల వరకు వెళ్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఒక సినిమా కలెక్షన్స్లో ఎక్కువ భాగం వాళ్ళే తీసుకుంటారని చెప్తారు కదా. మరి ఆ లెక్కన గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ దగ్గరకు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ దగ్గరకు, ఇంకొక సినిమా హీరోలు ఉంటే మొత్తం హీరోల వరకు కానీ వెళ్ళి ఆగుతుందా, లేదా దర్శకుల వరకు ఇది ఆగుతుందా చూడాలి. ఓపెన్ సీక్రెట్ అండి, ఒక సినిమాకి సంబంధించి ఎక్కువ డబ్బులంతా పోయేది హీరో అకౌంట్లోకి. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు హీరోల వరకు కూడా వెళ్తారా లేదా అన్నది డెఫినెట్లీ ఒక ప్రశ్ననే. అండ్ ఈ ఐటీ సెర్చెస్ అయితే సినిమా వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా అన్నది అయితే నిజం.